ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను గింబల్తోనే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. మనకి షేక్ అనేది ఉండదు, చాలా అంటే చాలా బాగా వస్తుంది వీడియో. ఎక్కడన్నా కూడా ఈజీగా మనం క్యారీ చేసేయచ్చు. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మాస్టర్ టాక్స్ 999. ఈరోజు మన ఛానల్లో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే, మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే కొన్ని ఎక్విప్మెంట్ అయితే మనకు చాలా అవసరం. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసే 2-3 ఇయర్స్ అంటే నియర్లీ 3 ఇయర్స్ అయిపోతుంది, కానీ నేను రీసెంట్ గా తీసుకున్నాను. అది కూడా నాకు మానిటైజేషన్ ఇంకా అయిపోతుంది అన్నప్పుడు మాత్రమే తీసుకోవాలనిపించింది. అందులో తీసుకున్న ఫస్ట్ ఎక్విప్మెంట్ ఏంటంటే గిమ్మల్. ఈరోజు మన గిమ్మల్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రివ్యూ కూడా చేస్తాను గింబల్ కి. పాత వీడియోలో Q08 గింబల్ కోసం నేను మీకు చూపించాను ఆల్రెడీ. ఆ వీడియో చూసిన వాళ్ళు చూడకపోతే ఒకసారి చూడండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఫుల్ గా చూడండి, నేను ఫుల్ డీటెయిల్డ్ గా రివ్యూ ఇస్తాను. మంచి గింబల్, అది లో బడ్జెట్ లో, ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే, మనకి యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం కానీ అసలు ఎలాంటి వీడియోస్ తీయాలి, తర్వాత ఎక్విప్మెంట్ ఏమి ఉండాలనేది మనకి కొన్ని రోజులు గడిచినా సరే మనకి అనేది ఒక ప్లానింగ్ ఉండదు సరిగ్గా. అసలు గింబల్లో కానీ మనకి ట్రైపాడ్ స్టాండ్ కానీ ఉండి చేసిన వీడియోస్ ఎలా ఉంటాయి, లేకుండా చేసిన వీడియోస్ ఎలా ఉంటాయి తీసుకున్న తర్వాత మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా మనం ఓన్ గా తీసుకోవాలంటే చాలా కష్టం కొన్ని ప్లేసుల్లో. సో ఇలాంటి గింబల్స్ ఉంటే మాత్రం మనం చక్కగా దానికి పెట్టేసుకొని స్టిక్ మొబైల్ కనెక్ట్ చేసుకుని, దానికి చిన్న రిమోట్ కూడా ఇచ్చారనమాట. చేస్తే చాలా ఈజీగా తీయచ్చు మనం వీడియోస్. ఇంకా మనం కిచెన్ లో కూడా ట్రైపాడ్ స్టాండ్ తో వీడియోస్ తీస్తే ఇంకా చాలా బాగుంటాయి, చాలా బాగా వస్తాయి కూడా. సో బిగినర్స్ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, చిన్న ట్రైపాడ్ స్టాండ్ లో బడ్జెట్ లో తీసుకోండి. ఇంకా గింబల్ కూడా లో బడ్జెట్ లోది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ రోజు మన ఛానల్లో డిజిటెక్ గింబల్ కోసం నేను చూపించిపోతున్నాను. ఆల్రెడీ మీకు Q08 గింబల్ ఒకసారి చూపించాను. అది తీసుకున్నాను కానీ 1400+ అయింది అమౌంట్. మనకి అది ఏంటంటే బటన్ 360 డిగ్రీ రొటేషన్ ఉంటది కదా, ఆ బటన్ ఒక్కసారి పనిచేసింది, ఒకసారి పనిచేయలేదు. అది మనకు రిటర్న్ ఆప్షన్ ఉన్నప్పుడే ఇంకా అందుకని రిటర్న్ పెట్టేసి చాలా వీడియోస్ మొత్తం అన్ని సెర్చ్ చేసిన తర్వాత అప్పుడు ఇది దొరికింది నాకు డిజిటల్. ఇంకా అందుకనే మళ్ళీ మీకు ఆల్మోస్ట్ చాలా మంది ఆ వీడియో చూసారు కదా, మళ్ళీ అది తీసుకుంటారు నా మాట అదే విన్న వాళ్ళు, ఆ వీడియోలో చూసిన వాళ్ళు. అందుకని చెప్పేసి మళ్ళీ దీన్ని నేను రివ్యూ చేయవలసి వస్తుంది. నన్ను ఫాలో అయ్యి మళ్ళీ అది తీసుకున్న వాళ్ళు మళ్ళీ బాధపడతారు కదా. అంటే నాకు వచ్చింది అలా ఉంది, మిగిలినది అయితే మొత్తం వర్క్ పరంగా అయితే చాలా బాగుంది. ఆ గింబల్ కూడా చూస్తున్నారు కదా, సింగిల్ యాక్సిస్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గింబల్, డిజిటెక్ కంపెనీ వాళ్ళది. గింబల్ తో పాటు మనకు వచ్చినాయి మాన్యువల్ బుక్, చార్జర్, ఇంకా ఒక బ్యాటరీ కూడా మనకి ఇచ్చారు. ఇప్పుడు ఐ విల్ షో దీని పనితనం. ఫస్ట్ అయితే గింబల్ ఇలా కవర్ లో ఉంటది కదా, దీన్ని తీసుకుంటే ఇలా ఉంటది. తర్వాత దీనికి ఇక్కడ ఒక బటన్ ఉంటది. అమ్మా ఇది పట్టేసినట్టుంది. మొత్తానికి ఇది మనకు వచ్చింది. ఇది ఎందుకంటే ఈ హెడ్ రొటేషన్ ఉంటది కదా, అది మనకి సెట్ చేసుకున్నాక దీన్ని టైట్ చేసుకోవాలి. సెట్ చేసుకునే వరకు కూడా లూజులుగానే ఉంచుకోవాలి. ఎప్పుడైతే మొబైల్ మనం సెట్ చేసేస్తామో అప్పుడు పెడితే ఇలా టైట్ అయిపోతుంది. అప్పుడు ఇంకా మూవ్ అవ్వదు. మూవ్ అవ్వాలంటే మనకి ఇలా మనం మొబైల్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పెట్టేసిన తర్వాత మొబైల్ ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఏ మొబైల్తో చూపించాలి నేను మీకు? ఒక పని చేద్దాం, మొబైల్ కవర్ పెట్టి చూపిస్తాను నేను మీకు. ఇందాక మీకు చూపించాను కదా, ఇలాగా సెట్ చేశాను మన దగ్గర. మరి నేను షూట్ చేస్తున్నాను కదా, ఫోన్ లేదు కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. తర్వాత దీనికి ఈ హెడ్ పాయింట్ ఉంది కదా, మొత్తం మొబైల్ అంతా ఇక్కడే కదా మూవ్ అవుతుంది. కీ ఉంటుంది. ఫస్ట్ మనం ఇది అసలు టైట్గా వేయించుకోలేదు, అందుకే అది అలా పడింది. ఇదేంటంటే లాక్, ఇంక ఇది ఇలా ఈ పొజిషన్లోనే ఉండిపోతుంది. అదే మనం లాక్ ఓపెన్ చేస్తే కనుక
ఇలా కదులుతుంది. అప్పుడు మనం ఫస్ట్ ఆన్ చేయవలసింది పవర్ బటన్. ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, నేను చాలా రోజులైంది దీనికి గ్రీన్ కలర్ లైట్. ఇక్కడ చూస్తున్నారు కదా లాక్ సింబల్ ఉంది. మనకి కిందకుంటే లాక్ అయిపోయినట్టు, పైకుంటే లాక్ తీసినట్టు. ఇది అప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది. కిందకి మనం ఎప్పుడన్నా మొబైల్ ఇది గింబల్ ఛార్జింగ్ అయిపోతే లాక్ వేసుకొని ఇంక ఈ పొజిషన్లో తీసుకోవచ్చు వీడియో. లేదంటే మనం పైకి పెట్టేయాలి ఫస్ట్. ఈ బటన్ మనం చూసుకోకపోతే, ఒకవేళ మనం చూసుకోకుండా పవర్ ఆన్ చేసేస్తే బటన్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది మనం లాక్ తీయగానే పవర్ బటన్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇలా దీన్ని ప్రెస్ చేస్తే గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది. వెలిగింది కదా, ఆన్ అయిపోయినట్టే మనకి గింబల్. ఇప్పుడు ఇలా ఉంటుంది. నేను మీకు లాస్ట్లో ఈ మొబైల్ తీసి తర్వాత దీని ద్వారా ఎలా వస్తుంది క్లిప్ అనేది కూడా వీడియో యాడ్ చేస్తాను. మనం ఇంకా ఇలా తీసుకో. ఇంకా ఈ గిమ్మల్ని మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసేయచ్చు. అదే మనకి ఏంటంటే ఇక్కడే ఉంటుంది పొజిషన్లో, కానీ గిమ్మల్ కదులుతుంది కానీ షేకింగ్ అనేది ఉండదు. మేము తీసాం, వీడియోస్ చాలా బాగా వచ్చాయి. ఇంకా దీనికైతే 3 feet ఇచ్చారు స్టిక్ కూడా. ఎంత దూరం నుంచి కూడా మనం ఇలా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను దీంతో తీసిన క్లిప్స్. దీనికి ఒక రిమోట్ ఆప్షన్ కూడా ఉంది. బ్లూటూత్ కనెక్ట్ చేసి మనం బ్లూటూత్ ఆన్ చేసుకుంటే గింబల్ అనే ఒక బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది కదా, అప్పుడు మనం పేర్ చేస్తే 2 పేర్ అయిపోతే ఆన్ ఆఫ్. మనం ఎప్పుడన్నా వీడియో ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు ఇది దూరంగా కూడా పెట్టి తీసుకోవచ్చు. ఇలా మీకు వీడియో క్లిప్ యాడ్ చేస్తాను. ఇంకా మనకి ఈ గింబల్ వెర్టికల్ పెట్టుకోవచ్చు, హారిజాంటల్ పెట్టుకోవచ్చు, షార్ట్స్ తీసుకోవచ్చు, లాంగ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా పవర్ బటన్ అనేది డబుల్ ట్యాప్ చేస్తే కనుక మనకి 360 degrees రొటేట్ అవుతుంది గింబల్. అదే మెయిన్ ఇందులో. చూసారు కదా ఎంత బాగా పనిచేస్తుందో. యాక్చువల్గా మనం గింబల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫీచర్ ఒకటి. ఇంకా తర్వాత మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈజీగా మన ఫేస్తో వీడియోస్ తీయాలంటే కంపల్సరీ ఇది ఉండాలి. చాలా బాగుంటుంది. గింబల్ వచ్చి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, మంచి బడ్జెట్లో వస్తుంది కాబట్టి డెఫినెట్గా తీసుకోండి అందరూ. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి నేను. ఇంకొక ఫీచర్ ఏంటంటే దీనికి కిచెన్లో, ఇప్పుడు కిచెన్ టాప్లో ఏదన్నా వీడియోస్ పెట్టాలంటే ఇలా పెట్టేయచ్చు. చిన్న స్టాండ్ లా కూడా యూజ్ అవుతుంది మనకి. చూసారు కదా గింబల్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. మీకు కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఒకవేళ కొనాలంటే కొనుక్కోండి. చాలా మంచి గింబల్, నాకైతే బాగా పనిచేస్తుంది. తీసిన తక్కువ వీడియోలు కూడా చాలా బాగానే వచ్చాయి. ఇంకా మనకి ఒక బ్యాటరీ కూడా ఇచ్చారు. దీనికి 2 hours ఛార్జ్ పెడితే మనకు ఒక 15 hours వరకు కూడా గింబల్ బాగానే యూజ్ చేయొచ్చట. కానీ నేను 15 hours మనం ఏం షూట్ చేసేస్తాం, చేయం కదా. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ గింబల్ని కొనుక్కోండి, చాలా బాగుంది. బిగినర్స్కి నేను చెప్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను గింబల్తోనే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. మనకి షేక్ అనేది ఉండదు. చాలా అంటే చాలా బాగా వస్తుంది వీడియో. ఎక్కడన్నా కూడా ఈజీగా మనం క్యారీ చేసేయచ్చు. ఇప్పుడు నేను తీసేదంతా కూడా గింబల్తోనే. స్కై అంత బాగుంది ఈరోజు అసలు. హోప్ యూ గైస్ నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తీసిన క్లిప్ కూడా గింబల్తోనే తీస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. ఇంకా మా మేడ మీద అయితే వాటర్ ఇలా ఫుల్ మేడ అంతా నిండుగా ఉంది. ఇంకా నాకైతే కొంచెం పని ఉంది.
అది చేసుకొని కిందకి వెళ్తాను. ఏం లేదు, ఆ మెస్కి మొత్తం మట్టి అడ్డం అయిపోయింది, అందుకే వాటర్ ఇదైపోయింది. సో ఈ పని అయిన తర్వాత ఇంకెందుకు వెళ్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.